వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్మిస్ట్రీ. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అయితే ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధం వెనుక ఉన్న రహస్యమైన కథ ఏంటి, దాని వెనుక ఏమైనా ఉందా, లేదంటే అట్లా రెండు దేశాల మధ్య ఎందుకు వారు మనం ఆలోచించే ఇరాన్కి ఇజ్రాయెల్ చెప్పాలంటే చాలా మిత్రులు చేశారు. రెండు కలిసింది, చాలా కలిసి ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో వాటర్ గురించి కానీ వెపన్స్ గురించి కానీ లేదంటే అట్లా కావాల్సిన అన్ని వసతుల గురించి కలిసి పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ దేశ పరిస్థితి చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశానికి ఎదురుగా వెళ్ళి 200 మిషనరీ వాళ్ళ మీద ప్రయోగించి సుమారు చాలా మందిని చంపేసి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు మనం గమనిస్తే సుమారుగా 40,000 మంది చనిపోయింది. ఇవన్నీ ఇంత యుద్ధాలు జరిగినా కూడా ప్రపంచంలో నమ్మకం లేకుండా అసలు మాత్రం ఎందుకు జరిగినా మనం ఆలోచించలేకపోతే ఓన్లీ ఒకే ఒకటి చాలా చిన్న ఏంటంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్ గురించి కానీ ప్రాపర్టీస్ గురించి కానీ ఎలా ఏంటంటే దేశానికి దేశాల మధ్య ఏం జరుగుతుందంటే ఈ క్రూడ్ ఆయిల్ గురించి మనం ముఖ్యంగా అక్కడ కావాల్సిన నిత్యావసరాల గురించి తెలిసిన గొడవ జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ ఏంటంటే కమర్షియల్ కోసం ఇక్కడ జరుగుతున్నాయి. మనం బైబిల్ పరంగా మనం ఆలోచించినట్లయితే మనం ఒక భయంకరమైన ఈ అందరూ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేంటంటే అసలు ఇజ్రాయెల్ దేశం 94 లక్షల మంది పాపులారిటీ, అక్కడ పాపులేషన్ అంటే 94 లక్షలు. ఈ 94 లక్షల మంది పాపులారిటీ ఈ చిన్న దేశము, చాలా చిన్న దేశము ప్రపంచ దేశాన్ని మనకి ఎందుకు అంటే దాని వెనుక ఇజ్రాయెల్ దేశం వెనుక ఒక శక్తి ఉంది. అది మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా భయపడతారు. నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఇజ్రాయెల్ దేశం వెనుక ఒక శక్తి అయితే ఉంది. అది ఎవరంటే బైబిల్లో మనం తెలుసుకున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున మనం బాగా మనకి అందరికీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ బాగా కట్టుతుంది. అది ఏంటంటే ఇరాన్కి మరి ఇజ్రాయెల్ దేశం మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో సెప్టెంబర్ 27వ తారీఖున హిజ్బుల్లా నాయకుడైన అస్టన్ నజరుల్లా అనే ఒక నాయకుడిని చంపేశారు. ఆయనే చంపినందుకు ఇజ్రాయెల్ దేశం ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, 200 మిసైల్స్ దాడి చేసి అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న ఆస్తి మొత్తాన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చూస్తారు కదా ఈయన అస్టన్ నజరుల్లా. అయితే ఈ అస్టన్ నజరుల్లాని వాళ్ళు ఎప్పుడైతే చంపారో చంపిన తర్వాత నుంచి యుద్ధం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మనం మొదటి ప్రపంచ యుద్ధం చేసాం, రెండో ప్రపంచ యుద్ధం చేసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న చాలా వరకు ఏంటంటే ఇదే 3వ ప్రపంచ యుద్ధం కాకపోతుందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే నిజంగా 3వ ప్రపంచ యుద్ధం కాకుండా మనం ఆలోచించినట్లయితే మతశుభ తెలంగాణ మారవచ్చిన ఒక మాట ఉంది. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు అంత్యకాలంలో జరగబోతున్నాయి. కానీ వాటిని బట్టి మీరు కలవరపడకండి అంటూ మీరు అంటే రాదని ఇక్కడ మతశుభ తెలంగాణ రాయబడింది. అయితే ఈ మాట ఎందుకు రాయబడింది అని మనం ఆలోచించి అంత్యకాలంలో ప్రపంచం అంతమయ్యే ముందు కొన్ని భయంకరమైన యుద్ధాలు జరుగుతాయని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఓకే, మీరు ఎప్పటి నుంచో సుమారు 4 సంవత్సరాల నుంచి విషయాన్ని తెలియజేస్తారు. కానీ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధానికి దీనికి సంబంధం విధానం ఆలోచించే అసలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాన్ని అటాక్ చేయడం కరెక్టా మనం ఆలోచించే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అసలు ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయడానికి పెద్దగా అసలు అంత శక్తి ఉందా ఇరాన్ మీద, లేకపోతే ఇజ్రాయెల్ అంత శక్తి ఉందా మనం ఆలోచించలేస్తే అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించడం ఎవరి తరం కాదు, ఇంపాసిబుల్. అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏం చేయలేదు. అది రష్యా అవనండి, చైనా అవనండి, అమెరికా అవనండి, ఎవరు వచ్చినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే 8 కిలోమీటర్ల 30 ఉద్యమంలో ఒక మాట ఎందుకంటే నేను మాకు ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు కూడా ఒక్క ఇంచు కూడా కాదు. అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏం చేయలేదు. కానీ అక్కడ పాపులేషన్ అంటే 94 లక్షలు మంది. దేశం మొత్తం కలిపి అక్కడ పాపులేషన్ ఓన్లీ 94 లక్షలు. ఈ 94 లక్షల మందిలో ప్రపంచ దేశాన్ని భయపడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ దేశానికి ఎంత బాగుందో. అసలు ఇజ్రాయెల్ దేశం కనుక ఏముంది, ఏదైనా శక్తి ఉందా, అసలు ఆ దేశాన్ని ఏదైనా కాపాడుతుందా మనం ఆలోచించినట్లయితే ఒక భయంకరమైన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాం. ద్వితీయ దేశాల్లో 20-3-4 మనం చూసినట్లయితే ఒక మాట ఇజ్రాయెల్ లాగా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుతున్నారు, మీ హృదయంలో జంకనీయుడి భయపడుతుంది అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే
ఇజ్రాయేలారా మీ మీద ఒకరు దాడి చేస్తారు, మీ మీద ఒక యుద్ధాలు జరుగుతుంటాయి, అలాంటి సమయంలో మీరు భయపడకండి, మీరు జరిగిపోకండి, అంతే ఇక్కడ బైబిల్ మనం ఫ్రీగా ఎవరు రాసింది ఇజ్రాయేల్ గురించి రాసింది ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఇక్కడ అంటే దీని వెనక ఉన్నారు దేవుడు ఖచ్చితంగా ఉన్నది. అంతేకాకుండా నాలుగు మాట్లాడుతుంది, వనకపుడి వారి ముఖం చూసి బెదరుకుడి, మీ కొరకు మీ శత్రువులతో ఎదురు చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఇజ్రాయేల్ కాపాడుతున్న ఎవరు? దేవుడైన యెహోవా. అసలు ఇజ్రాయేల్ దేశాన్ని 94 లక్షల మంది జనాభా ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచ దేశము ప్రపంచంలో ఉన్న దేశాన్ని భయపడుతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. దక్షిణ దేశం కూడా వాళ్ళ జనసంఖ్య ఎవరంటే యెహోవా, దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ పక్షాన. ఇరాన్ చాలా తప్పు చేశారు. వాళ్ళే కావాలని కలుపుకొని ఇరాన్ మీద దాడి, ఇరాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ మీద ముస్లింలు దాడి చాలా తప్పు చేశారు. వాళ్ళ చావులు వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళ యొక్క రక్తపాతాన్ని వాళ్ళే తెలుసుకున్నారు. ప్రపంచం అంతమయ్యే గోగు మాగోగు అనే ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేను ప్రెడిక్షన్ చేసిన ఒక కొన్ని అనాలిసిస్ ద్వారా బైబుల్ గ్రంథంలో తెలియజేసిన కొన్ని విషయాలు, కొన్ని అనాలిసిస్ ద్వారా నేను ప్రెడిక్ట్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రపంచం అంతమయ్యే ముందు ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా, ఇండియా, ఇవన్నీ కూడా అన్ని కంట్రీస్ ప్రపంచంలో అన్ని కంట్రీస్ కలిసి యుద్ధానికి ముందుకు రాబోతున్నాయి. వీటిలో ఎవరైతే ఇజ్రాయేల్ పక్షాన నిలబడతారో వాళ్ళని మాత్రం ముగిస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. 38 అధ్యాయంలో ఒక క్లియర్ గా ఒక స్పష్టమైన మాట దేవుడు తెలియజేస్తారు. అది ఏంటంటే మేఘము భూమి కమ్మినట్లు ఇజ్రాయేళ్లకు నా జనుల మీద పడుతుంది, అంత్య దినములందు అది సంభవించను, అన్ని జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకునే సమయంలో గోగు నేను నా దేశం మీదకి నేను రప్పించడం అనుకున్నాను. ఇక్కడ గోగు మా గోగు అంటే ఏమిటంటే ఇజ్రాయేల్ దేశానికి సపోర్ట్ గా ఉండి ఎవరైతే ఇజ్రాయేల్ పక్షాన ఉంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా పిలుస్తారు. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధంలో ముందుగా ఇజ్రాయేల్తో కలిపి ఇజ్రాయేల్తో అపోజిషన్ లో ఉంటారంటే టర్కీ దేశం రాబోతుంది. టర్కీ ఏదో యుద్ధంలో రాలేదు సరిగా, కానీ టర్కీ దేశం ఇజ్రాయేల్ కి ఆపోజిషన్ లో రాబోతుంది. ఇజ్రాయేల్ కి మరియు టర్కీ మధ్య జరగనున్న భయంకరమైన యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధంగా మారేపట్లయితే ఖచ్చితంగా. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది నేనైతే చెప్పలేను. మనం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అయితే ఖచ్చితంగా ప్రపంచం అందరికీ ఉన్నాము. కాబట్టి మీరు అందరూ దీనిని బట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను బట్టి, కరువులను బట్టి, చాలా మంది వస్తువులు చనిపోతున్నారు. చాలా దేశాలు మనం చూసినట్లయితే ఎవరికి సరైన వస్తువులు చేస్తున్నారు. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం వీటన్నిటి బట్టి ఏం తెలుస్తుంది ఏంటంటే మనము అంతే దినానికి దగ్గర ఉన్నాము, ప్రపంచం అంతా కాబట్టి దీంట్లో మీరు దయచేసి మీ మనస్సును మార్చుకొని మనము అన్నానికి దగ్గర ఉన్నామని ఎరిగి దేవుని ఎదుట మీ పాపములన్నీ ఒప్పుకొని మీరు ఆయన పాదాల చెంత పడి మీ మనశక్తిని చంపుకొనక మీరు మానవలసి పొంది దేవుని సన్నిధికి వస్తూ ఆయన్ని మీరు ఆరాధిస్తూ ఆయన యొక్క మాటల ప్రకారం ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవితారైతే ఖచ్చితంగా మీరు రాబో ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క సింహాసనం ఎదుట మీరు ఎత్తబడి ఆయన ఎదుట మీరు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారని, అతి భాగ్యం దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తారని నేను కుటుంబాలు తెలియజేస్తున్నాను.